బ్రేకింగ్ న్యూస్ చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని తానే కోర్టు జరిమానా విధించింది. 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగింది. ఆమె హత్యతో ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉందని రాహుల్ అన్నారంటూ సంఘ్ కార్యకర్త వివేక్ రాహుల్పై పరువు నష్టం దావా వేశారు. అయితే కోర్టుకు తన స్టేట్మెంట్ను రాహుల్ ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో 881 రోజుల ఆలస్యానికి గాను కోర్టు ఆయనకు ₹500 జరిమానా విధించింది. ఈ సందర్భంగా రాహుల్ తరపున న్యాయవాది నారాయణ అయ్యర్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని, ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారని చెప్పారు. ఈ కారణంగానే స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆలస్యమైందని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు రాహుల్కు ₹500 జరిమానా విధించింది. ఫిబ్రవరి 15న మరోసారి కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోగా రాతపూర్వక స్టేట్మెంట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక తానే కోర్టు రాహుల్ గాంధీకి ₹500 జరిమానా విధించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, 2017లో కూడా జరిగినటువంటి జర్నలిస్ట్ కు సంబంధించి కూడా గౌరీ లంకేష్ హత్య జరిగింది. ఈ హత్యకు ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉందనేసి కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సంఘకు సంబంధించి కూడా కార్యకర్త వేసిన పరువు నష్టం కేసులో కూడా లిఖిత స్టేట్మెంట్ దాఖలు చేయడంలో కూడా జాప్యం చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇటు మహారాష్ట్రకు సంబంధించి తానే కోర్టు కూడా ₹500 జరిమానా విధించింది. అయితే వ్రాతపూర్వక ప్రకటనను దాఖలు చేయడంలో కూడా రాహుల్ గాంధీ దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 881 రోజులు కూడా జాప్యంపై క్షమాపణలు కోరుతూ కూడా అతని తరపు న్యాయవాది అయ్యర్ కూడా ఒక దరఖాస్తును కూడా ఇప్పటికే దాఖలు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసి కాబట్టి, ఢిల్లీలో నివాసం ఉంటాడు కాబట్టి, ఆయన ఒక ఇప్పటికే పార్లమెంట్ మెంబర్ కాబట్టి తన నియోజకవర్గంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాలకు పర్యటించాల్సి ఉంటుంది. అందువల్లే ఆయన సకాలంలో రాతపూర్వక ప్రకటనను దాఖలు లేకపోయారనేసి కూడా ఇటు రాహుల్ గాంధీకి సంబంధించిన న్యాయవాది నారాయణ అయ్యర్ కూడా కోర్టులో సమర్పించారు. ఇక రాహుల్ గాంధీపై కేసును కూడా ఇటు ఆర్ఎస్ఎస్ వాలంటీర్ వివేక్ తన లాయరు ఆదిత్య మిశ్రా ద్వారా కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు రాహుల్ గాంధీ దరఖాస్తును కూడా ఆర్ఎస్ఎస్ తరపు లాయర్ మిశ్రా కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకుడు ఈ ఇష్యూని పక్కదారి పట్టించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారనేసి ఆయన ఇటు కోర్టులో కూడా వాదనలు చేశారు. ఇంకా రాహుల్ గాంధీ చేసిన ఈ ఆలస్యాన్ని కూడా తానే కోర్టు ₹500 జరిమానా విధించినట్టు కూడా ప్రకటించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న కూడా మరోసారి విచారణకు చేస్తామనేసి కూడా కోర్టు తెలిపింది. ఆలోగా అంటే ఫిబ్రవరి 15 మరోసారి విచారణ చేయనున్న నేపథ్యంలో కూడా ఫిబ్రవరి 15 లోపు మళ్ళీ రాహుల్ గాంధీ ఒక రాతపూర్వక స్టేట్మెంట్ అయినా కనీసం తీసుకురావాలనేసి కూడా ఇటు రాహుల్ కు సంబంధించిన న్యాయవాది కూడా ఇటు కోర్టు తెలిపింది. అయితే సివిల్ ప్రొసీజర్ ప్రకారం మాత్రం పరువు నష్టం అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టు ముందు తన రక్షణగా కూడా రాతపూర్వకంగా ప్రకటన సమర్పించాల్సి ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం. అయితే ఈ రాతపూర్వక స్టేట్మెంట్ దాఖలు చేసిన తర్వాత కూడా సాక్ష్యాలను ప్రశ్నించడంతో పాటు క్రాస్ క్వశ్చన్ కూడా చేయడం ప్రారంభమవుతుంది. మొత్తానికి ఇదిలా ఉంటే గతంలో కూడా ఇటు మోడీ ఇంటి పేరుపై కూడా రాహుల్ గాంధీ చేసిన కీలక వ్యాఖ్యలపై కూడా పరువు నష్టం కేసులో కూడా అప్పట్లో 2023లో కూడా సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారణ చేయడంతో పాటు దీంతో లోక్సభ ఎంపీ కూడా తను సస్పెండ్ చేయబడ్డాడు. ఆ తర్వాత కూడా తను రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లి కూడా ఆ శిక్షపై కూడా స్టే తెచ్చుకోవడంతో కూడా తన ఎంపీ పదవిని తిరిగి పొందడం జరిగింది. మరోసారి కూడా ఇటు పరువు నష్టం కు సంబంధించిన కేసులోనే ₹500 జరిమానా పడడం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వచ్చే ఫిబ్రవరి 15న మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో ఈలోగా తను వ్యక్తిగతంగా లేదంటే రాతపూర్వకంగానైనా తను కోర్టుకు మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్వప్న, థ్యాంక్ యూ విక్రాంత్.